క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక ఉదయకాలమందు దేవుని వాక్యమును ధ్యానము చేటుకు దేవదేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి కుటుంబాలుగా చేరి అనుదినము దేవుని వాక్యపు మర్మములు గ్రహించుటకు, తద్వారా మన జీవితాన్ని మలుచుకోవటానికి దేవుడు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య, మరి బయట ప్రపంచముతో సంబంధము లేని స్థితిగతుల మధ్య మరి ప్రభుతో సంబంధం కలిగి ఉండటానికి మరి దేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ కరోనా ప్రారంభించబడిన ఆ సందర్భంలో నేను చెప్పిన మాట, ప్రజలకు దూరంగా ప్రభువుకు చేరువగా, అనగా ఈ కరోనా ప్రారంభించబడిన క్షణం నుంచి క్రైస్తవ సమాజము, క్రైస్తవ కుటుంబాలు ప్రజలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం శాసిస్తుంటే, ప్రభువుకు దగ్గరగా ఉండే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి దివ్యమైన అవకాశం సద్వినియోగం చేసుకుంటూ కుటుంబాలుగా చేరి దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని ప్రార్థన పూర్వకంగా ఈ ధ్యాన కూడికలో పాల్గొని పొందాలని చెప్పి మనవి చేస్తున్నాను. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మరొక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ప్రభువాస్తుతులు చెల్లిస్తూ మీ వాక్యాన్ని చేతబట్టుకుని మీ సన్నిధిలో చేరి నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నీ సన్నిధి ప్రసంత ప్రభా మా మీద కృమ్మరింపచేయండి. నీ వాక్య మర్మములు గ్రహించుటకు, తదనుగుణంగా జీవించుటకు మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు నామానికి మహిమ కలుగునట్లుగా మనమందరం కలిసి 71వ కీర్తన, నీవు నా దేవుండవై ఉన్నావు యేసునాథ నీవిల బ్రోవవే అనే కీర్తన పాడుకుందాం. 71. నీవు నా దేవుండవై ఉన్నావు యేసునాథ నీవిల బ్రోవవే, నన్ను గావవే యేసు బ్రోవవే, నన్ను గావవే. పాప మానవ శాప భారము నోపి సిల్వను బడిన క్షేమ దీపతి, సర్వభూపతి క్షేమాధిపతి, సర్వభూపతి. నీవు నా దేవుండవై ఉన్నావు యేసు నాథ నీవిల బ్రోవవే, నన్ను గావవే. శ్రేయమౌకాయంబు భక్తులకీయ సిద్ధము చేయు యేసు నాయక, మోక్షదాయక యేసు నాయక, మోక్షదాయక. నీవు నా దేవుండవై ఉన్నావు యేసునాథ నీవిల బ్రోవవే, నన్ను గావవే. జీవమారిడి త్రోవనే బడి చావనై యున్నాను పతిత పావనా, ఆత్మా జీవనా పతిత పావనా, ఆత్మా జీవనా. నీవు నా దేవుండవై ఉన్నావు యేసు నాథ నీవిల బ్రోవవే, నన్ను గావవే. జాగు సేయక బాగు సేయను రాగదే నే ఘోర పాపారోగిని, దుఃఖ భాగిని పాపరోగిని, దుఃఖ భాగిని. నీవు నా దేవుండవై ఉన్నావు యేసు నాథ నీవిల బ్రోవవే, నన్ను గావవే. పాపమున నా రూపు మాపితి పాపు నీవని నమ్మితిని నన్ను లేపవా,
కృపను చూపవా, నన్ను లేపవా, కృపను చూపవా. నీవు నా దేవుండవై ఉన్నావు యేసు, నాథ నీవిల బ్రోవవే, నన్ను గావవే, యేసు బ్రోవవే, నన్ను గావవే. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం నుంచి 4వ కీర్తన 2, 3, 4 వచనాలు చదువుకుందాం. 4వ కీర్తన 2, 3, 4 వచనాలు. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ శ్రేష్టమైన కీర్తన 4వ కీర్తన మొదటి 3 వాక్యాల అనుసరించి 3 సందేశాలు మనం విన్నాం. మధ్యలో వచ్చిన వారు ఎవరైనా ఉంటే ఆ ముందటి దినాలు ఆ 3 సందేశాలు కూడా వినగలిగితే ఈ పరంపర మీకు కొంత ఆధ్యాత్మిక తృప్తినిస్తుంది. కాబట్టి ఆ పరంపరలో ఇది 4వ సందేశం. నా నీతికి ఆధారమగు దేవా అంటూ నీతో నాకు కలిగిన ఆ సరైన సంబంధం, సత్సంబంధాన్ని బట్టి నాకు ఇరుకులో విశాలత కలగచేశావు. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము అంటూ చేయబడిన ఆ ప్రార్థనలోని మొదటి భాగాన్ని, మొదటి వచనాన్ని మనము ధ్యానం చేశాం. నా ప్రార్థన అంగీకరించుము అంటూ ఆ మొదటి వచనము ముగించగానే ఇమీడియట్గా దేవుని వైపు నుంచి తనను వేధిస్తున్న, బాధిస్తున్న, అవమానపరుస్తున్న వ్యక్తుల వైపు తిరిగి వారిని ఉద్దేశించి పలికిన ఈ పలుకులు మనము ఇక్కడ జ్ఞాపకము చేసుకుంటున్నాం. అనగా మొదటి వచనంలో దేవుని ఎదుట ప్రార్థించి, దేవుని మీద నమ్మకం ఉంచి, ఆయన నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు అంటూ దేవునికి విజ్ఞాపన చేసి, ఆ 2వ వచనంలోనే దేవుని వైపు కాకుండా తన సమస్యకు ఎవరైతే కారణమో, తన సమస్యకు ఎవరైతే మూలమో వారిని ఉద్దేశించి పలికిన పలుకులు ఈ 2, 3 అదే రీతిగా ఆ 4వ వచనాల్లో కనబడుతున్నాయి. దావీదునకు కలిగిన ఇబ్బంది, మొదట కలిగింది ఇబ్బంది సౌలు ద్వారా కలిగింది. ఆ ఇబ్బందిని అధిగమించాడు. సౌలు తనే కత్తి మీద తానే పడి చనిపోయాడు. రాజరిక వ్యవస్థలోకి వచ్చిన తర్వాత కుటుంబ కలహాలు, భార్యలతో కొన్ని సమస్యలు వచ్చాయి, కుమారులతో కొన్ని సమస్యలు వచ్చాయి. కానీ ఈ సందర్భం కొంత అబ్షాలోము సంఘటనకు చేరువుగా కనబడుతుంది. అనగా అబ్షాలోము అనే కుమారుడు, తాను అధికంగా ప్రేమించిన కుమారుడు, సౌందర్యవంతుడు, తాను తండ్రి మీద తిరుగుబాటు చేయటానికి కొంతమంది తన యొద్ద ఉన్న పనివారే తనకు వ్యతిరేకమై అబ్షాలోమును ప్రేరేపించి ప్రలోభపెట్టి తండ్రి మీద వ్యతిరేకమైన మాటలు, భావాలు వ్యక్తపరిచి తండ్రి మీద తిరుగుబాటు చేయటానికి, తండ్రి మీద యుద్ధం చేయటానికి, ఆఖరికి తండ్రిని చంపటానికి కూడా కుట్ర పన్నుతారు. ఆ సందర్భంలో ఈ కీర్తనలోని ఈ భావన
మరి ఆ సందర్భానికి చక్కగా మరి అతుకబడుతుంది. కాబట్టి ఆ సందర్భంలో ఈ కీర్తన వ్రాసి ఉంటాడని చాలామంది బైబిల్ పండితుల యొక్క భావన. సో ఈ భావనలో, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. సో ప్రజలను ఉద్దేశించి, అనగా తనను వ్యతిరేకించే వారిని ఉద్దేశించి, తనకు వ్యతిరేకంగా తన కుమారుణ్ణి ప్రేరేపించిన, ప్రలోభించిన ఆ వ్యక్తులను ఉద్దేశించి దావీదు చెప్తున్న మాట ఏంటంటే, యు ఆర్ ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన దాన్ని వెదకెదరు. ఎంతకాలమని ఈ వచనంలో 3 సార్లు వ్రాయబడ్డ ఈ మాట గమనిస్తే, సో దావీదు చాలా కాలంగా ఈ వ్యతిరేకతను, తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కుట్రను భరిస్తూనే, సహిస్తూనే ఆయన తన కుమారుని పట్ల ప్రేమను వ్యక్తీకరిస్తూ ఓర్చుకుంటున్నట్లుగా, సహనము వహిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎంతకాలము అని ఆ మాట చెప్తూ, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. సో నా గౌరవాన్ని అవమానంగా మారుస్తున్నారు మీరు, వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారు, అబద్ధమైన దాన్ని వెతుకుతున్నారు. కానీ మీరు గ్రహించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, దావీదు స్వయంగా చెప్తున్న మాట, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకునుడి, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. నేను దేవుని చేత ఎన్నిక చేయబడ్డాను కనుక నేను దేవునికి ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు. మీరు నన్ను అవమానపరచాలని, నన్ను తూలనాడాలని, నన్ను తృణీకరించాలని, నన్ను గేలి చేయాలని, అవమానపరచాలని మీరు ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నా ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. అనగా మీరు చేసేదానికి ప్రతీకారం నేను కాదు, నన్ను ఏర్పరచుకున్న నా దేవుడు ప్రతీకారం చేస్తాడు. సో దావీదు పలికిన ఈ పలుకుల్లో నా గౌరవాన్ని అవమానముగా మారుస్తున్నారు. ఒక వ్యక్తి అనగా దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి, దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తి దేవుని చేతిలో వాడబడుతున్నప్పుడు దాన్ని సహించలేనివాడు. ముఖ్యంగా దీన్ని ప్రొఫెషనల్ జెలసీ అని కూడా అంటారు. కొన్నిసార్లు ఉద్యోగాల్లో తన పై అధికారి ఎవరైనా ఒక ఉద్యోగిని తాను చేసిన పనిని బట్టి మెచ్చుకుంటే, ఆ స్థాయిలో, ఆ స్థితిలో ఆ పని చేయని వారు అతని గౌరవాన్ని, లేకపోతే ఆ యజమానికి అతనికి ఉన్న ఆ రిలేషన్షిప్ని ఎలాగైనా చెడగొట్టాలని ప్రయత్నం చేస్తుంటారు. సహించలేరు వారు. కాబట్టి దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి దైవ సేవకుల విషయంలో కూడా ఇది చాలా వాస్తవం. నా వ్యక్తిగత జీవితంలో నేను కొన్ని అనుభవాలు రుచి చూచాను. నేను ఎన్నిక చేయబడిన నాటి నుంచి కూడా, అనగా దాదాపు 38 సంవత్సరాల క్రితం దేవుడు నన్ను పరిచర్యకు పిలిచాడు, 1982లో. సో ఆనాటి నుంచి కూడా ప్రతి క్రమములో కూడా నేను కొన్ని రకాలైన ఇబ్బందికరమైన స్థితిగతుల్లోంచి వాటిని జయించుకుంటూ ముందుకు రావడం జరిగింది. సో అలా జయించబడటానికి నా శక్తి కానీ, నా సామర్థ్యం కానీ, నా జ్ఞానం కానీ, నా తెలివి కానీ, లేకపోతే నా వెనక ఉన్నటువంటి బంధువర్గము కానీ, నా సహాయకులు కానీ కాదు. నేను చాలాసార్లు చెప్పాను, మా తల్లిదండ్రులు చాలా సాధారణమైన జీవితం జీవించారు.
నిరక్షరాస్యులు వారు. ఎటువంటి పెద్ద పెద్ద బంధుగణం కూడా మాకు లేదు. మాకున్నది ఒక మిషనరీ, ఆయన ద్వారా మాకు పరిచయం చేయబడ్డ మా దేవుడు. నేను పరిచర్యకు పిలువబడే సమయానికి ఆ మిషనరీలు కూడా వెళ్ళిపోయారు విదేశాలకి. వాళ్ళు కూడా రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయారు. 81లో వారు వెళ్ళిపోయారు. 82లో దేవుడు నన్ను పిలిచాడు. కాబట్టి వారి ప్రేరేపణ బట్టి, వారి ప్రలోభాన్ని బట్టి, లేకపోతే వారిని బట్టి ఏదో ఆశించి నేను సేవకులకు రావడం, వారు వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చాను సార్. వారు వెళ్ళిపోయితే దేవుడు పిలిచాడు. సో పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ నమ్మదగిన దేవుని మీద నేను ఆధారపడి కార్యక్రమాలు జరిగించడం జరిగింది. దేవుని కృపను బట్టి దేవుని కొరకు ఏ కార్యక్రమం చేపట్టినా దేవుడు విజయం దయచేశాడు. అది నా గొప్పతనం కాదు. దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని చెప్తున్నాను. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ నమ్మదగిన దేవుని ఎదుట నమ్మకంగా ప్రవర్తించినప్పుడు ఆ నమ్మకదగిన దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్. దావీదు ఎన్నిక సమయంలో హీ వాజ్ ది రిజెక్టెడ్ పర్సన్ బై హిజ్ ఓన్ పేరెంట్స్. సమూయేలు ఆ ఇంటికి వెళ్ళి, నేను చాలాసార్లు చెప్పాను, సమూయేలు ఆ ఇంటికి వెళ్ళి ఆ యెష్షయి ఇంటిలోంచి ఒకరిని రాజుగా అభిషేకించాలని ప్రయత్నం చేసినప్పుడు తండ్రి ఒక వరుసకంలో పెద్దవాడు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు వారి ఆ శరీర సౌష్ఠవాన్ని బట్టి, సౌలు రాజు సైన్యంలో వారికున్న నిపుణతను బట్టి, నైపుణ్యతను బట్టి, వారి వయస్సును బట్టి, శరీర దారుఢ్యాన్ని బట్టి ఒక్కొక్కరిగా తీసుకొచ్చారు. సమూయేలు ఇతను బాగున్నాడు అన్నాడు. దేవుడు కాదు అన్నాడు. రెండోవాడు కాదు, మూడోవాడు కాదు. ఆఖరికి రాజుగారికి సమూయేలుకు అనుమానం వచ్చి, అయా నీ కుమారులు వీరేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా, లేకపోతే నేను అడ్రస్ మారి నీ దగ్గరికి వచ్చానా, నీ బిడ్డలందరినీ తీసుకొచ్చావు, దేవుడు ప్రతి వారిని కాదు అన్నాడు, ఇంకా ఎవరైనా ఉన్నారంటే అప్పుడు యెష్షయి అంటాడు, ఉన్నాడండి ఒకడు, వాడేదో పొలంలో పశువులు కాసుకునేవాడు, నువ్వేమో రాజుగా అభిషేకించాలని వచ్చావు కాబట్టి వాడికి ఆ వయస్సు లేదు, ఆ శరీర సౌష్ఠ్యము లేదు, ఆ రాజనీతి యొక్క జ్ఞానం లేదు, ఆ పరిజ్ఞానం లేదు, వాడు అడవులో పశువులు కాచుకునేవాడు, అందుకే వాడిని పిలవలేదు. సమూయేలు పిలిపించినప్పుడు దేవుడు చెప్పిన మాట, నేను కోరుకున్నవాడు ఇతడే. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెడతారు. సో నేను యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకునుడి అని దావీదు చెప్పడానికి కారణం అంటే, దావీదు తాను ఎన్నిక చేయబడాలని తాను కోరుకోలేదు. ఎన్నిక చేయబడిన భౌతిక సంబంధ యోగ్యతలు దావీదులో లేవు. సో దావీదు ఎన్నిక చేయబడడానికి ప్రధానమైన కారణం, ప్రాముఖ్యమైన కారణం, మూల కారణం దేవుడే. దేవుని ప్రణాళిక, దేవుని ప్రాధాన్యత, దేవుని యొక్క దృక్పథంలో, దేవుని యొక్క దృష్టిలో దావీదు యోగ్యుడిగా భావించబడ్డాడు కాబట్టి దేవుడు దావీదును ఎన్నుకున్నాడు. సో ఆ ఎన్నిక ఎంతవరకు వచ్చిందంటే, ఆ దావీదు వంశంలోంచి, గోత్రంలోంచి లోకరక్షకుడు జన్మించాడు. స్వయంగా దేవుని కుమారుడే దావీదు వంశంలోంచి జన్మించాడు. దట్ వాజ్ ది సెలెక్షన్ ఆఫ్ గాడ్. దేవుడు ఎన్నిక ఎప్పుడు కూడా తప్పు కాదండి. దేవుని ఎన్నికను, దేవుని యొక్క ప్రణాళికను, లేకపోతే దేవుని ఆశీర్వాదాలను ఎవరు కూడా మానవ శక్తి సామర్థ్యాల చేత కానీ, కుళ్ళు కుతంత్రాల చేత కానీ, లేకపోతే ఇంకా దేని చేత కానీ ఆపడము ఎవరి తరం కాదు. సో దావీదుకు బాగా తెలుసు, ఇట్ వాస్ నాట్ మై విల్, నా చిత్తము కాదు, నా ఉద్దేశం కాదు, నా భావన కాదు, నన్ను పిలిచిన నా దేవుడు నన్ను ఏర్పరచుకుని నాకు ఈ సింహాసనం ఇచ్చాడు. కానీ మీరందరూ కలిసి అబ్షాలోముతో కుట్ర పన్ని దేవుడు నన్ను నిలబెట్టిన ఆ సింహాసనం మీద నుంచి మీరు నన్ను కూలదోయాలని ప్రయత్నం చేస్తున్నారు. అనగా నాకు ఇచ్చిన ఈ అధికారము, రాజరిక వ్యవస్థ
ఈ అధికారం కానీ, ఈ సింహాసనం కానీ, ఈ పదవి కానీ, ఈ గౌరవం కానీ నేను సంపాదించుకుంది కాదు, నేను కోరుకున్నది కాదు, నా దేవుడు నాకు అనుగ్రహించింది. కాబట్టి అబ్షాలోమును ప్రేరేపించి నా మీదకి తిరుగుబాటు చేస్తున్నారంటే అది నా మీదకి కాదు, నన్ను నియమించిన, నన్ను ఏర్పరచుకున్న నా దేవుని మీదకి మీరు తిరుగుబాటు చేస్తున్నారు. చాలాసార్లు నా జీవిత అనుభవాల్లో కొన్నిసార్లు చాలా బాధ కలిగింది. అరే ఇంతటి వీరు ఇంత అనుభవం కలిగిన దైవ సేవకులే ఈ చిన్న విషయాల్లో ఎందుకు నా పట్ల వ్యతిరేకత చూపుతున్నారని బాధపడ్డ మాట వాస్తవం. కానీ వారికి వ్యతిరేకంగా నేను ఏ క్రియలు చేయలేదు, ఏ తీర్మానాలు చేయలేదు, శాపనార్థాలు పెట్టలేదు. దేవుడు ఆ సహనాన్ని నాకు ఇచ్చాడు. వాస్తవంగా అయితే, వ్యక్తిగతంగా అయితే నాలో సహనం తక్కువ, ఆవేశం ఎక్కువ. నేను తీసుకునే తీర్మానాలు కూడా ఆవేశపూరితంగానే ఉంటాయి. కానీ వాటికి కట్టుబడి ఉంటాను. ఎంత నష్టం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా భరిస్తాను. అటువంటి వ్యక్తిత్వం కలిగిన నన్ను దేవుడు నిలబెట్టి ఆ స్థితిగతుల మధ్య, అవమానకరమైన స్థితిగతుల మధ్య కూడా నోరు మెదపకుండా చేశాడు. ఒకవేళ పాస్టర్ గారు మీ పరిచర్యలో ప్రాస్పరిటీకి సీక్రెట్ ఏంటి అంటే ఒకే మాట చెప్పగలను. అదేంటంటే ఇట్ ఈస్ నాట్ మీ, నన్ను ఏర్పరచుకున్న నా దేవుడు ఎందు నిమిత్తము ఏర్పాటు చేసుకున్నాడో ఆ దేవుని ఉద్దేశం నెరవేర్చబడుటకే దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. అందుకే నేను ఒక పాత్రను, పదార్థం నేను కాదు, నా ప్రభు. ఆ పాత్ర ఒకవేళ ఇస్త్రాకైతే ఆ ఎంగిలి విస్త్రాప్గా పడవేయబడుతుంది చెత్తలో. ఒకవేళ ప్లేట్ అయితే కడిగి తిరిగి ఉపయోగిస్తాను. ఆకు ద్వారా కానీ, పాత్ర ద్వారా కానీ ఆ భుజించే వ్యక్తికి ఎటువంటి శక్తి రాదు. అందులో ఉంచబడిన పదార్థాన్ని బట్టి భుజించే వ్యక్తికి శక్తి వస్తుంది. ఆ పదార్థము జీవాహారము, దేవుని వాక్యం. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగితే, దాంట్లో ఏమి కలుపు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా వడ్డించగలిగితే అదే శ్రేష్టమైన వరం, శ్రేష్టమైన దీవెన. నాట్ కాంప్రమైజింగ్ విత్ ద వరల్డ్. సో దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా నా గౌరవాన్ని అవమానముగా మారుస్తున్నారు. ఎంతకాలం? హౌ లాంగ్? అనగా రిపీటెడ్గా నా పతనానికి మీరు గుంటలు తవ్వుతున్నారు. కానీ నేను జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంకా ఎన్ని కుట్రలు, ఇంకా ఎన్ని కుతంత్రాలు, ఇంకా ఎన్ని గుంటలు. సో చాలా బాధ ఉంది ఈ ప్రార్థనలో, దావీదు ప్రార్థనలో చాలా వేదన ఉంది. ఎందుకంటే ఈ కుట్రదారులందరూ కూడా ఎవరిని పురిగొల్పారంటే తాను అధికంగా ప్రేమించిన తన కుమారుని ప్రేరేపించారు. అందుకే అబ్షాలోము చనిపోయినప్పుడు దావీదు ప్రార్థన చేశాడు, నా కుమారుడు అబ్షాలోమా. అబ్షాలోము యుద్ధంకి వస్తే తాను యుద్ధానికి వెళ్లకుండా సైన్యాన్ని పంపిస్తూ ఆ సైన్యానికి ఒక విజ్ఞాపన చేస్తాడు, అయ్యా మీరు వెళ్తున్నారు యుద్ధం చేయడానికి, నా నిమిత్తము నా కుమారుడైన అబ్షాలోము మీద దయ చూపించండి అంటాడు. అనగా యుద్ధంలో అబ్షాలోము ఎదురుపడితే దయచేసి చంపమాకండి. ఆ ఎదురు వచ్చిన అబ్షాలోము గురించి ఆ వార్త విన్న తర్వాత, చనిపోయాడని వార్త విన్న తర్వాత ఎంత విలపిస్తాడంటే, నా కుమారుడు అబ్షాలోమా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎంత మేలు. కాబట్టి దావీదు ఈ ప్రార్థన చేసే సమయంలో ఆ అబ్షాలోమును ప్రలోభపెట్టి ప్రేరేపించి తనకు వ్యతిరేకంగా యుద్ధము చేయడానికి ప్రలోభపెట్టిన ఆ ప్రజలు ఎంతకాలం అయ్యా, ఎంతకాలం నా గౌరవాన్ని అవమానంగా మారుస్తున్నారు. ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారు. అనగా మీ ప్రయత్నాలు ఏవి కూడా సక్సెస్ కావు. దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడు నియమించాడు. కాబట్టి దేవుని ఏర్పాటుకు, దేవుని నియమానికి భిన్నమైన రీతిగా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి వ్యర్థమైన ప్రయత్నాలు. ఆ వ్యర్థమైన ప్రయత్నాలకు, ఆ వ్యర్థమైన మాటలకు దేవుని స్థలములో, లేకపోతే దేవుని సంఘములో, లేకపోతే దేవుని ఉద్దేశములో, దేవుని చిత్తములో, దేవుని ఎదుట
విలువ లేదు వాటికి. 24వ కీర్తనలో ఒక మాట ఉంది, ఒకసారి చూద్దాం. 24వ కీర్తనలో భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు యెహోవావే అంటూ 4వ వచనం చూడండి. 3-4 వచనాలు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయమును కలిగి ఉండి వాడు యెహోవా వలన ఆశీర్వాదము. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలుగువాడే యెహోవా సన్నిధిలో, యెహోవా పర్వతము నిలవగలడు. పర్టికులర్లీ ది స్పీక్స్ ఇన్ టుడేస్ జనరేషన్. ఈనాటి కాల పరిస్థితుల్లో క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ సంఘానికి, సంఘ కాపరులు, సంఘ నాయకులు అనేబడే వారికి ఉద్దేశించింది. వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు, వ్యర్థమైన దాన్ని అనుసరిస్తారు, వ్యర్థమైన దాన్ని జరిగించడానికి ప్రయత్నం చేస్తారు. మీరు అది వ్యర్థ ప్రయత్నం. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా మీరు చేసే ఏ ప్రయత్నం కానీ, ప్రణాళిక కానీ అది జయము పొందదు. ఎందుకంటే అది వ్యర్థమైనది. దేవునితో పోరాడగలమా చెప్పండి? సో నరులారా, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు, ఎంతకాలము అబద్ధమైన దాన్ని వెతకెదరు అంటూ యెహోవా తన భక్తులను తనకు ఏర్పాటు చేసుకున్నాడు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పాటు చేసుకున్నాడు. సో దేవుని ఎన్నికలో ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడంటే ఆ వ్యక్తి పట్ల దేవునికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, ఉద్దేశం ఉంటుంది. సో తన కొరకు దేవుడు, ఆ ఎన్నిక చేయబడ్డ వ్యక్తి, ఆ ఏర్పాటు చేయబడ్డ వ్యక్తి తన కొరకు ఒక పని చేయాలి. కొన్ని ఆఫీసెస్లో కొంత సెలక్షన్ జరుగుతుంటుంది, ఉద్యోగ సెలక్షన్స్. ఆ సెలక్షన్ జరిగినప్పుడు ఆ సెలక్షన్ కమిటీలో ఉన్నటువంటి ఇలా GM కానీ ఇంకెవరైనా కానీ వారందరూ కలిసి ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు. ఆ ఎన్నిక చేయబడిన వ్యక్తి ఏం చేయాలంటే, ఆ యజమానులు ఎందు నిమిత్తము, ఏ పని నిమిత్తము ఎన్నిక చేయబడ్డాడో ఆ పని అతను చేయాలి. ఆ పని కొరకు అతను ఎన్నిక చేయబడ్డాడు. కాబట్టి ఎందు నిమిత్తము ఎన్నిక చేయబడ్డాడో, ఎందుకు నిమిత్తం ఏర్పాటు చేయబడ్డాడో ఆ ఏర్పాటుకు అనుగుణంగా అతను పని చేయాలి, యజమాని తృప్తిపరచాలి. సో ఇక్కడ దావీదు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు అని తెలుసుకోండి. తన కొరకు అనగా గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ పర్పస్. దేవునికి తన స్వంత ఉద్దేశం ఉంది. దావీదును ఎన్నుకున్నప్పుడు, దావీదును రాజుగా ఎన్నుకున్నప్పుడు, దావీదు ద్వారా ఆ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక శ్రేష్టమైన భవిష్యత్తు ఇవ్వాలని భావించినప్పుడు, సో గాడ్ హ్యాస్ అ పర్పస్. ఆ ఉద్దేశము దైవిక సంబంధం ఉద్దేశం కనుక, దైవిక సంబంధం చిత్తము కనుక ఆ దైవిక ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు తనను ఎన్నుకున్నాడు. ఆ విషయాన్ని దావీదు స్వయంగా తెలియచేస్తూ, మరి నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించు. నా దేవుడు నన్ను తన కొరకు ఎన్నుకున్నాడు. నాకు విరోధముగా మీరు పాపం చేస్తున్నారు, నా గౌరవాన్ని అవమానంగా మారుస్తున్నారు, వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారు, అబద్ధాలను వెతుకుతూ ఉన్నారు, అనగా అబద్ధ సాక్షులను వెతుకుతున్నారు. కానీ దేవుడు తన కొరకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇది ఒక బాధతో కూడిన హెచ్చరిక స్పష్టంగా తెలియచేస్తుంది. ఎందుకంటే దావీదు ఎందుకు ప్రార్థన చేయలేదు ఆ శత్రువులకు వ్యతిరేకంగా అంటే, ఆ శత్రువుల్లో తన సొంత కుమారుడు కూడా ఉన్నాడు కాబట్టి. సో దావీదు ఈ మాటల్లో ఒక విజ్ఞాపన ఉంది, అదే రీతిగా ఒక రకమైన హెచ్చరిక కూడా ఉంది. నా దేవుడు, నన్ను ఏర్పరచుకున్న నా దేవుడు, తన కొరకు ఏర్పాటు చేసుకున్న నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. దయచేసి మీరు పాపం చేయొద్దు, దయచేసి మీరు నాకు తిరుగుబాటు చేయొద్దు,
నా గౌరవాన్ని అవమానంగా మార్చవద్దు అంటూ దావీదు చేసిన ఈ ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకోండి. స్నేహితులారా, ఇది కేవలం దావీదు గురించి లేకపోతే దైవ సేవకుల గురించి, నా గురించి, నాలాంటి వారి గురించి కాదు. దేవుని ప్రేమించి దేవుని ప్రేమలో నిలిచున్న ప్రతి విశ్వాసి ఈ లోకములో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ లోకములో తన జీవితానికి, తన జీవనానికి అవసరమైన రీతిగా పనిచేయాలంటే లోకమంతా అబద్ధముతో కూడిన లోకము, మోసపూరితమైన ప్రపంచము, నీతికి న్యాయానికి అవకాశము లేని లోకము, నీతియుక్తమైన ప్రవర్తన అవహేళన చేయబడే ప్రపంచం. ఏదైనా అక్రమం జరుగుతున్నప్పుడు ఒక విశ్వాసిగా వెళ్ళి ఇది తప్పు అని అంటే చుట్టుపక్కల వారందరూ నవ్వుతారు, హేళన చేస్తారు, అపహాస్యం చేస్తారు, అవమానిస్తారు అవసరమైతే. సో ఇటువంటి అనుభవాలు కొన్నిసార్లు మీ ఇంటి చుట్టుపక్కల ఉండవచ్చు, మీరు పనిచేసే ఆఫీసులో కానీ పరిసరాల్లో కానీ ఉండవచ్చు, మీ సన్నిహితుల మధ్య ఉండవచ్చు, లేకపోతే దేవుని ఎరుగని మీ రక్త సంబంధికుల మధ్య కూడా ఉండవచ్చు. మీరు దేవుని విశ్వసించి దేవుని వెంబడించారు, కానీ మీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఆ దేవుని ఎరగని వారై ఉంటారు. వారితో మీరు సంభాషిస్తున్నప్పుడు దైవిక సంబంధమైన ఆలోచన విధానంలో మీరు ప్రవర్తిస్తున్నప్పుడు అది వారికి నచ్చదు కాబట్టి మిమ్మల్ని హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు. ఎందుకంటే వారికి దేవుని గురించి తెలియదు, దైవిక సత్యాలు తెలియదు, దైవిక నియమావళి వారికి తెలియదు. కొన్నిసార్లు అటువంటి పరిస్థితుల్లో వారి సంఖ్య అధికమైనప్పుడు వారికి ఒప్పజెప్పలేక, లేకపోతే వారిని ఒప్పించలేక, లేకపోతే నొప్పించలేక తలదించుకొని రావాల్సి వస్తుంటుంది. కొన్నిసార్లు విశ్వాసంలో లేని, లేకపోతే దేవుని ఎరుగని వారితో వియ్యమందటానికి కొన్నిసార్లు బలవంతపరచబడతాం. కొన్నిసార్లు బంధువులే కదా అంటారు. మనకేమో ప్రభువుని నమ్మి ఉన్నాం కాబట్టి, ప్రభువుని వెంబడించున్నాం కాబట్టి, వారు ప్రభుని గురించి ఎరుకలేదు కాబట్టి మన బిడ్డలు వారితో విస్తే వారు ఆ ప్రపంచంలో, ఆ లోకంలోనికి తప్పిపోతారేమైనా భయము, భావన మనకుంటుంది. కాబట్టి మనము కాదు అంటాం. సో ఇలా వ్యక్తిగతంగా ఇది కేవలం దావీదు జీవితంలో లేకపోతే దైవ సేవకుల జీవితంలో మాత్రమే కదండి. వ్యక్తిగతంగా ఒక విశ్వాసిగా నిబద్ధతతో వాక్యానుసారంగా నీవు నేను జీవించాలంటే వ్యక్తిగత జీవిత ప్రపంచంలో ఇటువంటి సవాళ్ళు అనేక మనకు ఎదురవుతుంటాయి. పెద్ద చెప్పొచ్చాడండి, పెద్ద నీతిమంతుడండి, వీడే నీతి న్యాయాలు ప్రకటిస్తున్నాడండి అని మనల్ని అపహాస్యం చేసేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు. సో మెనీ పీపుల్, సో మెనీ ఎక్స్పీరియన్సెస్ నీ జీవితంలో, నా జీవితంలో కలగవచ్చు. కానీ ఒక వాస్తవం ఏంటంటే దావీదు చెప్తున్నాడు, నా దేవుడు, నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను ఎన్నిక చేసుకున్నాడు. ఒక అన్య జనాంగము నుంచి అబ్రహామును ఏ రీతిగా అయితే ప్రత్యేకపరిచి పిలుచుకొని అనేక జనములకు తండ్రిగా చేశాడో ఆ రీతిగా దేవుని ఎరుగని ప్రపంచంలోంచి, దేవుని ఎరుగని జనాంగంలోంచి నన్ను, నా కుటుంబాన్ని ప్రత్యేకపరిచాడు దేవుడు. నన్ను, నా కుటుంబాన్ని ఎన్నుకున్నాడు దేవుడు. అన్యజనులైన నా బంధువర్గం మధ్య నన్ను ఒక సాక్షిగా నిలబెట్టాడు నా దేవుడు. కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య నేను పరీక్షించబడుతుండగా ఆ పరీక్షలో నాకు విజయాన్ని కలిగింపచేసి అన్యజనుల మధ్య నా ఒక సాక్షిగా నన్ను నిలబెడతాడు నా దేవుడు. That was the confidence, that was the faith you and me has to express. ఎందుకంటే ఒక్కసారి గమనించండి, నీ బంధువులందరూ క్రైస్తవేతరులు ఉండవచ్చు, నిన్ను మాత్రమే దేవుడు పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క రక్షణ ఆనందాన్ని నువ్వు అనుభవించగలుగుతున్నావంటే నీ బంధువుల్లో లేనిది ఏంటి, నీలో ఉన్నది ఏంటి? వ్యక్తిగతంగా నీలో ఉన్నదేమిటి, ఉన్న ప్రత్యేకత ఏమిటి, వారిలో లేనిదేమిటి? దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి, నిన్ను ఒక మార్గదర్శిగా ఎన్నుకున్నాడు కాబట్టి, నిన్ను ప్రేమించి నిన్ను హెచ్చించాడు కాబట్టి, నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి, నీ ద్వారా ఒక సాక్ష్యం, ఒక సజీవ సాక్ష్యము క్రైస్తవేతర ప్రపంచంలోనికి, అనగా నీ చుట్టూ ఉండే నీ బంధువర్గంలోనికి ప్రవేశించాలన్న ఉద్దేశంతో దేవుడు ఒక సాక్షిగా నేను ఎన్నుకున్నాడేమో. బట్ స్టిల్
ఆ సాక్షిగా నువ్వు నిలబడాలి అంటే, ఆ సాక్ష్యం పొందాలి అంటే, లేకపోతే ఆ దేవుని యొక్క ఆ నీతిమత్యాన్ని నువ్వు ప్రకటించాలి, ప్రదర్శించాలంటే యు మస్ట్ బేర్ అ విట్నెస్. ఒక సాక్షిగా నిలబడాలి. అనగా ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్న నీ రక్షకుడు, నా రక్షకుడు, మనందరి కొరకు అనగా ప్రపంచమంతటి కొరకు ఎంతటి బాధలు, ఎంతటి వేదనలు, ఎంతటి శ్రమను అనుభవించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, నీవు ఈనాడు పొందుతున్న అవమానాలు కానీ, నిందలు కానీ, బాధలు కానీ, బలహీనతలు కానీ నీ రక్త సంబంధీకులను ప్రభు కొరకు ఆకర్షించుకుంటకే ఏ రీతిగా అయితే లోకాన్ని తన కొరకు స్వాధీనపరచుకోవడానికి ఆ లోకరక్షకుడు శ్రమపరచబడ్డాడో, నీ బంధువర్గాన్ని నీ కొరకు ఆయన కొరకు రక్షించడానికి నిన్ను ఎన్నుకొని కొన్ని అనుభవాలు నీ జీవితంలో ప్రవేశింపజేశాడు. నీవు పొందిన నిందల చేత, బాధల చేత, అవమానాల చేత, లేకపోతే అవమానకరమైన ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య నిన్ను నిలవబెట్టి నీలో నీ ద్వారా నీ రక్షకుడైన క్రీస్తును వారిని ప్రదర్శింపజేసి, ప్రకటింపచేసి, ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, ఇన్ని అవమానాలు కలిగింపచేసినప్పటికీ ఈ వ్యక్తి, లేకపోతే ఈ తమ్ముడు, లేకపోతే ఈ అన్నయ్య, ఈ అక్క, ఈ చెల్లెలు ఎలా సహించగలుగుతుంది, ఎలా ఓర్చుకోగలుగుతుంది? కాదు, అతనిలో ఉన్న సజీవుడైన దేవుడే అతనికి ఆ మార్పు తీసుకుని వచ్చాడు అంటూ, నీలో ఉన్న సహనాన్ని, నాలో ఉన్న సహనాన్ని నా చుట్టూ ఉండే నా రక్త సంబంధికులైన క్రైస్తవేతలు చూచి నన్ను బట్టి, నాలో ఉన్న క్రీస్తుని బట్టి ఆయన వెంబడించే అవకాశాలు ఉంటాయి. దట్ మే బి ఇన్ ఫ్యాక్ట్. నీ జీవితంలో, నా జీవితంలో దావీదు కలిగిన అనుభవాలు వేరు, నా వ్యక్తిగత జీవితంలో కలిగిన అనుభవాలు వేరు. అన్నీ ఒకే మూసలో, ఒకే మార్గములో, ఒకే ఉద్దేశంతో జరిగించబడ్డాయి కాదు. వ్యక్తిగతంగా నీ కొరకు ఒక ఉద్దేశం ఉంటుంది, నా కొరకు ఒక ఉద్దేశం ఉంటుంది, మరొకరి కొరకు మరొకరు ఉద్దేశం ఉంటుంది. దేవుడు ఒక శ్రమను అనుమతించాడు. ఆ శ్రమ అనుమతించినప్పుడు నీవు స్థిరపరచబడి నిలబడితే నీవు వాడిని ప్రభు కొరకు సాధించగలవు, జయించగలవు. లేదా నీవు కూడా వారి మీద తిరుగుబాటు చేస్తే నీకు వారికి ఎటువంటి భిన్నత్వం కనిపించదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ వాస్తవాన్ని మనం గమనించాలి, గ్రహించాలి. దావీదు జీవిత అనుభవాల్లో సొంత కుమారుడే తిరుగుబాటు చేస్తే, సొంత వాళ్ళు తన దండులో ఉన్న వాళ్ళే ఆ కుమారుని ప్రలోభపెట్టి, ప్రేరేపించి తండ్రి మీద తిరుగుబాటు చేయిస్తే, దావీదు ఎంతకాలమయ్యా అంటూ దయచేసి జాగ్రత్తగా ఉండండి. నా ప్రభువు నన్ను ఏర్పరచుకున్నాడు తన కొరకు, నేను ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు ఆయన అంటూ హెచ్చరికలు చేస్తాడు. మన జీవితాల్లో కలిగే అనుభవాల్లో మనం కూడా కొన్ని సహించాలి ప్రభు కొరకు, కొన్ని ఓర్చుకోవాలి. కొన్ని విషయాల్లో తప్పనిసరిగా ఆ అవమానాన్ని, ఆ భారను, ఆ బాధ్యతను, లేకపోతే ఆ భారాన్ని, బాధను దిగమింగాలి. ఎందుకంటే ఆ వ్యక్తిని మనము సంపాదించుకోవాలి. కాబట్టి ఒక విషయం చెప్తాను నేను. ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే గాయపరచబడాలి, రక్తము కార్చాలి, శ్రమను ఉండాలి, కొన్నిసార్లు మరణపు అంచుల్లోనికి వెళ్ళాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో మరణిస్తుంది కూడా. ఇవన్నీ ఆ స్త్రీ ఎందుకు సహిస్తుందంటే ఒక బిడ్డకు జన్మనివ్వాలి కాబట్టి. అలాగే క్రీస్తు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీవు కొంతమంది విశ్వాసులకు జన్మనివ్వాలి కాబట్టి కొన్ని శ్రమలు, కొన్ని బాధలు, కొన్ని అవమానాలు, కొన్ని ఇబ్బందులు తప్పదు, తథ్యం. ఆ స్త్రీ ఆ బిడ్డను జన్మనిచ్చిన తర్వాత తాను పడిన శ్రమను కానీ, బాధ కానీ, 9 మాసాలు పడిన ఆ నొప్పి కానీ, ఆ బాధలు కానీ, తాను చిందించిన రక్తము కానీ, కోయబడిన గాయం కానీ, ఇవేమీ ఆ స్త్రీకి జ్ఞాపకం రావు.
తన పొత్తిల్లో పడుకున్న ఆ బిడ్డను చూసి మురిపెంగా ముద్దాడుతుంది. ఆ బిడ్డ ఆ తల్లి యొక్క కన్నీటిని తుడుస్తుంది. మనం కూడా అంతే. క్రీస్తు కొరకు కొన్ని ఆత్మలు రక్షించాలి. ఆ ఆత్మలు రక్షించడానికి కొన్ని శ్రమలు భరించాలి, కొన్ని నిందలు భరించాలి, కొన్ని అవమానాలు భరించాలి. దావీదు జీవితంలో కొన్ని భరించాడు. దావీదు అనుభవం వేరు, నా అనుభవం వేరు. ఈ వాక్యం వింటున్న వారిలో ఒక్కొక్కరి వ్యక్తిగత అనుభవాలు వేరు. బట్ స్టిల్ అల్టిమేట్ రిజల్ట్స్ ఏంటంటే యెహోవా తన కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. యెహోవా తన కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నీ ప్రార్థన ఆయన తప్పక ఆలకిస్తాడు. ప్రార్థన చేస్తాడు. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మరొక నూతన దినమందు నీ వాక్యం ద్వారా మాకు సెద తీర్చారు ప్రభా, స్తుతులు చెల్లిస్తున్నాం. చేయబడిన ప్రభా దావీదు యొక్క ప్రార్థన, ఆ తదుపరి కలిగిన అనుభవాన్ని మేము నెమరు వేసుకున్నాం. ఇరుకులో విశాలత కలగచేవాడు నీవే అంటూ ఆ నరుల వైపు చూచి ఎంతకాలము నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారు. యెహోవా తన కొరకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు అంటూ దావీదు అనుభవాన్ని మాకు జ్ఞాపకం చేశాడు. నా జీవితంలో కొన్ని అనుభవాలు, అలాగే ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితాల్లో కొన్ని అనుభవాలు. వారిని ఎన్నుకున్నావు ప్రభా, కాబట్టి కొన్ని శ్రమలు అనుమతించావు. తద్వారా వారి చుట్టూ ఉండే క్రైస్తవేతర ప్రపంచంలో కొంతమందిని నా ప్రభు కొరకు కనాలి అన్నది నీ ఆకాంక్ష కావచ్చు. కాబట్టి ఒక బిడ్డకు ఒక ఆత్మకు జన్మనివ్వటానికి, ఒక బిడ్డకు జన్మనివ్వటానికి, క్రీస్తులో వారిని జన్మింప చేయటానికి కొంత శ్రమ వేదన మేము భరించాల్సి వస్తుందేమో ప్రభా. శ్రమపరచబడుతున్నప్పుడు, నిందించబడుతున్నప్పుడు, అవమానపరచబడుతున్నప్పుడు ఒక వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దావీదు, ఏంటంటే నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి ఎటువంటి శ్రమ కలిగినా, ఎటువంటి బాధ కలిగినా, ఎటువంటి నింద కలిగినా, ఎటువంటి అవమానం కలిగినా, మై గాడ్ ఈజ్ మై సపోర్ట్. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఆ నమ్మికతో, ఆ విశ్వాసముతో ప్రపంచాన్ని ప్రభు కొరకు సాధించడానికి తోటి విశ్వాసులముగా నడుము బిగించుటకు, ముందుకు సాగుటకు ఆత్మస్థైర్యాన్ని, నిగ్రహాన్ని, సహనాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఆ సంఘాన్ని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. ఎక్లేషియా ఒక మాదిరికరమైన సంఘంగా ఉండాలి. రాకడ ప్రత్యక్షతలో ఒక్కరు కూడా తప్పిపోకూడదు. ఒక్కరు తప్పిపోయినా నేను తలదించుకోవాల్సి వస్తుందేమన్న భయము, బాధ నాకుంది. అందుకే ఇబ్బంది కలిగినా, దూరంగా ఉన్నప్పటికీ ఏనాటి ఆహారం ఆనాటి అందించడానికి నేను చేయించిన ఈ ప్రయత్నం. కొద్దిమందే దాన్ని స్వీకరిస్తున్నారు, కానీ ఒక్కరైనా చాలు. ఎందుకంటే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే. అందుకే 99ని విడిచిపెట్టి ఆ ఒక్కదాని కొరకు వెళ్ళారు. దాదాపు 65 రోజులుగా ప్రతిదినము చెప్పబడుతున్న ఈ వాక్యపు నేపథ్యంలో ఒక్కరైనా పరిపూర్ణంగా వాక్యం ద్వారా దేవుని చేత పట్టబడితే అంతకు మించిన ఆనందం పరలోకమందు మరొకటి ఉండదు. ఆ ఆనందం అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి వ్యక్తిని దీవించండి. మా వృద్ధులందరినీ దీవించండి ప్రభా. వృద్ధాప్య దశలో ఉన్న వారందరికీ ప్రభు మీరు తోడుగా ఉండండి. మీరే మీ కృపను అనుగ్రహించి వారికి కావాల్సిన శక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని అనుగ్రహించండి. బలహీనతలో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తాం తండ్రి. రూతమ్మ నాన్న మరి ప్రాంక్టిస్ ఇన్ఫ్లమేషన్ ఉంది, మరి ఆ వాపు తగ్గితే తప్ప మేము ట్రీట్మెంట్ ఇవ్వలేమని ఇంటికి పంపించేసి వేశారు. 2వ తారీఖు మరలా వెళ్ళాలి నాన్న. మరి ఆ వాపు తగ్గితే వారు చేయవలసిన సర్జరీ జరిగిస్తారని, ఆ స్టోన్స్ తొలగిస్తారని ప్రభా నమ్ముతున్నాం. దాని కొరకు ఆమెను శరీరాన్ని సిద్ధపరచండి. చంద్రపాల్ గారు కూడా ప్రభా చాలా సయాటిక్ పెయిన్తో, డిస్క్ కొలాప్స్తో ప్రభా చాలా ఇబ్బంది పడుతున్నాడు. నెమ్మది అనుగ్రహించండి, ఆశీర్వాదం అనుగ్రహించండి, ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. మరి సోదరి ప్రసూన నిమిత్తం ప్రార్థన చేస్తాం తండ్రి. అబ్డామినల్లో కొంత ఇబ్బంది ఉంది,
గతంలో జరిగిన సర్జరీ కొంత తిరిగి ఇబ్బంది కలిగిస్తుందని విన్నాం. ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ బిడ్డకు కావాల్సిన సహాయం అనుగ్రహించండి, స్వస్థత చేకూర్చండి ప్రభా. రవికుమార్ యొక్క తల్లినైనా మరి చెస్ట్ లంగ్ ఇన్ఫెక్షన్తో ప్రభా చెన్నైలో ట్రీట్మెంట్ పొందుతుంది. ఆమెను బట్టి ప్రార్థన చేస్తాం నాన్న. ఆ తల్లికి కావాల్సిన నెమ్మదిని గురించి స్వస్థత చేకూర్చండి. అదే రీతిగా డాక్టర్ దయాకర్ గారి సతీమణి అపోలోలో ట్రీట్మెంట్ పొందుతున్నట్టు విన్నాం నాన్న. ప్రార్థన చేస్తాం తండ్రి. ఆ బిడ్డకు కావాల్సిన స్వస్థత చేకూర్చండి. డాక్టర్ రాజ్ కుమార్ గారు ప్రభా మరి ఆమె టూత్ పెయిన్తో బాధపడుతున్నారు. నోరు కొద్ది వాపుగా ఉందని విన్నాం నాన్న. ప్రార్థన చేస్తాం తండ్రి. ఆ బిడ్డకు కావాల్సిన స్వస్థత చేకూర్చున్న ఆరోగ్యం దయచేయండి. ప్రమేల గారి కుమారుడి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఆ బిడ్డ సంపూర్ణ స్వస్థత పొందడానికి మీ సహాయం తెచ్చండి. యశ్వంత్ విషయంలోనూ అదే రీతిగా నతన్ గారి విషయంలో మీరు చేసిన మేలు బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం. రాజేశ్వరి గారి గురించి కడప శ్రీరాముల నిమిత్తం ప్రార్థన చేస్తూ క్యాన్సర్ బాధితులైనా బాగు చేయండి ప్రభా. ఇంకా ఎవరెవరు ప్రభా ఏ సమస్యల చేత, ఏ బాధల చేత, ఏ బలహీనత చేత బాధపడుతున్నారు వారందరి బట్టి ప్రార్థన చేస్తూ మీ దీవెన దయచేయమని, మీ ఆరోగ్యం దయచేయమని, మీ క్షేమం అనుగ్రహించి జ్ఞాపం చేస్తూ త్వరలో ప్రభా మీ చిత్తమైతే ప్రభా మేము నెల్లూరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుండగా మార్గం సరళం చేయమని, వెళ్ళి ప్రభా కొద్దిగానైనా నీ పరిచయం తిరిగి పునః ప్రారంభించటకు మీ సహాయం దయచేయమని, నా గొర్రెలకు ప్రభా కాపరిగా అందుబాటులో ఉండుటకు మీరే నాకు సహాయం దయచేయమని జ్ఞాపన చేస్తూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మతో ఏకదేవుని దీవెన ఈ ధ్యాన కూడికలో పాల్గొన్న విశ్వాసులకు, వారి విశ్వాస జీవితానికి, విశ్వాస యాత్రలో ఎదుర్కొన్న సవాళ్లకు, వాటి పరిష్కారానికి సదా తోడేండును గాక. ఆమేన్.